వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి ఉపనది మంజీరా నుంచి 60,040 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని, దీంతో 9 వరద గేట్ల ద్వారా 61,038 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 105 అడుగులు కాగా ప్రస్తుతం 1404.66 అడుగుల నీటిని నిల్వ ఉంచుతూ మరో 1000 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాల్వ ద్వారా రైతులకు వదులుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 20 వరద గేట్లలో 4 గేట్లు తెరిచి ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణంలో వర్షం పడినప్పుడల్లా నీరు నిలిచిపోవడం వల్ల ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాలకు వెళ్లే 2 ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు కార్యాలయం లోపలే ఇరుక్కుపోతున్నారు. ఈ సమస్య తరచూ తలెత్తుతోంది. పెద్ద కార్యాలయం ముందే ఈ ఇబ్బంది నెలకొని ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో పురస్కరించుకొని సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందం నాగయ్య మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని, అమరుల త్యాగాలను వృధా కానివ్వబోమని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఖానాపూర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్థల పరిశీలన చేశారు. అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే భూసేకరణ పనులు పూర్తి చేసి భవన నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈ పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బోర్సు తిరుపతి తమ కుటుంబంపై దాడి చేశారని ఆరోపిస్తూ బాధితులు కుటుంబంతో కలిసి నర్సంపేట నుండి మల్లపల్లి జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. తమపై దాడి చేసిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. జనగామ జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ప్రెసిడెంట్ మైదానం వరకు ర్యాలీ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, జిల్లా కార్యదర్శి కనకారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల పోషణతో పాటు విద్యా పునాదులు దృఢంగా ఉండేలా బోధన చేయాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలల రక్షణ భవనంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగిన పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలే పునాది అని, శిశు జననం తర్వాత మొదటి 1000 రోజులు గోల్డెన్ డేస్ అని పేర్కొన్నారు. యాంత్రిక విజ్ఞానానికి ఆది పితామహుడు విశ్వకర్మ మహర్షి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్ లో విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి మంత్రి పొన్నం, కలెక్టర్ హైమావతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ మహర్షి నిర్మించిన అద్భుతాలను మనం శృతి, స్మృతి, పురాణాల్లో తెలుసుకుంటామని, మన జీవనోపాధికి, సమాజ అభివృద్ధికి మూలాధారమైన పనిముట్టను కూలీలు, శిల్పులు, ఇంజనీర్లు, కార్మికులు, కర్మకారులు అందరూ పూజిస్తారన్నారు. సత్తుపల్లిలో పోషణ్ బి పడాయి బి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ మోహర్నిషా మాట్లాడుతూ పోషణ లోపం ఉన్న పిల్లల సామాన్య స్థితికి వచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆహారపు అలవాట్లలో మార్పు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ విష్ణువందన, పలువురు సూపర్వైజర్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని వావిలాల గ్రామంలోని పీర్షా చెరువు భారీ వర్షాల కారణంగా మత్తడి దూకింది. గత రాత్రి కురిసిన కుండపోత వర్షాలకు చెరువు నిండుగా ప్రవహిస్తోంది. ఈ దృశ్యం గ్రామస్తులు, రైతులు, పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో జలకలు సంతరించుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.